ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్. రాప్తాడు నియోజకవర్గంలో తల్లితో కలిసి పర్యటించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాల తీరును పరిశీలించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తామంటున్న శ్రీరామ్తో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. తండ్రి బాటలో నడుస్తూ మంత్రి పరిటాల సునీత తనయుడు తల్లికి తోడుగా ఉంటూ ఈరోజు నియోజకవర్గంలో జరిగేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతుగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రజా సమస్యల కోసం తాను కూడా అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్తున్నటువంటి పరిటాల శ్రీరామ్ ఈరోజు మంత్రి తన తల్లి అయిన మంత్రి పరిటాల సునీతతో రాప్తాడు నియోజకవర్గంలోని హంద్రినీవా కాలువ పనులను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంలో ఏ విధంగా అయితే ప్రజలకు అండగా నిలుస్తాం, మీ సమస్యలను పరిష్కరిస్తాం, మా తల్లిని గెలిపించండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రజలకు అండగా నిలిచారు. అలాంటి పరిటాల శ్రీరామ్ ఈరోజు పనులను పరిశీలిస్తున్నారు. మన చెంత ఉన్నారు, అడుగుదాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు పరిటాల బాటలోనే నడుస్తున్నారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకు అండగా నిలుస్తామంటున్నారు. ఏ విధంగా అండగా నిలుస్తున్నారు? ఆ రోజు ఎన్నికల సందర్భంలో అనేక హామీలు ఇచ్చారు, అవి నెరవేరుస్తున్నారా? ఎన్నికల సమయంలో ప్రతి ఊర్లోనూ తిరిగినప్పుడు చాలా హామీలు ఇచ్చామండి. ఇచ్చిన దాంట్లో మొట్టమొదటిది హంద్రినీవా ప్యాకేజ్ ఫినిష్ చేయడము, దాంతోపాటు మరిన్ని సమస్యలు గ్రామాల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చేయడం అనేది. ఇంతవరకు తీర్చారా అంటే నేను ఇంతవరకు తీర్చానని చెప్పి నేను చెప్పను, కానీ ఈ రోజు నుంచి ఇప్పుడు హంద్రినీవా కావచ్చు, రాబోయే కాలంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రజా దర్బార్ అనేది పెట్టి ప్రతి మనిషికి ఇంటింటికి ఏ సమస్య ఉందనేది తీర్చుకోవడానికి పూర్తి మండల స్థాయి గవర్నెన్స్ అంతటిని గ్రామాల్లోకి తీసుకెళ్ళి ఒక కొత్త వే ఆఫ్ గవర్నెన్స్ అనేది మనము గ్రామాల్లో చూపించాలనే దాని మీద మేము ఆలోచనలో ఉన్నాం. అంటే మీరు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే తండ్రి చూపినటువంటి బాటల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో చాలా గ్రామాలకు కనీసం తాగునీరు కూడా లేదు. అదేవిధంగానే రైతులు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలలో రహదారులు కూడా లేనటువంటి పరిస్థితి. వీటిపైన ఎట్లా మీరు ముందుకెళ్ళబోతున్నారు? సో ఆ ఆలోచనతోనే ఈరోజు హంద్రినీవా కావచ్చు, పేరూరు డ్యామ్ నీళ్ళు కావచ్చు, దీనికోసం మేము కృషి చేసి ఆ నీరు అనేది తీసుకొస్తే ప్రతి ఒక్కరూ, ఒక రైతులు కావచ్చు లేకుంటే రైతు కూలీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఒక ఆధారం అనేది ఏర్పడుతుంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాము, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతామనే ఒక ఆలోచనతోనే నీళ్ళ మీద బాగా గట్టిగా పట్టుకొని వర్కౌట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తామంటే ఎప్పటి నుంచి ప్రజాబాట మీరు ప్రారంభించే అవకాశం ఉంది? వచ్చే నెల నుంచి, అది వచ్చే నెల ఆఖరి నుంచి మోస్ట్లీ స్టార్ట్ చేస్తామండి. ప్రజాబాట కాదు, ప్రజా దర్బార్. అది ఖచ్చితంగా ప్రజల దర్బార్ అనేది ఎట్లుంటుంది అనేది గ్రామాల్లోకి తీసుకెళ్ళి చూపించాలనేదే మా కోరిక. అది చూపించడానికే నేను ఆ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఇది మొత్తం పైన ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చానో ఆ సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పుడే ఒక్కొక్కటిగానే తెలుసుకుంటున్నాను. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. విజువల్ జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో రసూల్ 99% టీవీ, అనంతపూర్.